వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. ఒకప్పుడు మాజీ సీఎం రోసయ్యను 2 సార్లు అసెంబ్లీకి పంపిన నియోజకవర్గం చీరాల. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ టీడీపీ అభ్యర్థిని గెలిపించింది చీరాల. 40 ఏళ్లలో మొదటిసారిగా కమ్మ కులస్తుని ఎమ్మెల్యే చేయటము ఇంకో ప్రత్యేకత. అయితే ఆయన కాస్త గెలిచాక వైసీపీకి జై కొట్టి 2024లో కొడుకును బరిలో దింపి భంగపడ్డారు. వైసీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కరణం వెంకటేష్ ఓటమికి కారణమయ్యారు. అయితే ఈ 2 వర్గాలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నాయి. ఇంతకీ చీరాలలో ఏం జరుగుతోంది? గందరగోళ రాజకీయం ముసురుకున్న చీరాల నియోజకవర్గాన్ని ఒకసారి స్కాన్ చేద్దాం. చీరాల రాజకీయం గడిచిన 4 ఎన్నికల్లో చాలా చిత్రమైన మలుపులు తిరిగింది. 2009లో కొనిచేటి రోసయ్య శిష్యుడు ఆమంచి కృష్ణమోహన్ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ నిర్వీర్యం కావడంతో సొంతంగా నవోదయం పేరుతో పార్టీ పెట్టుకుని మళ్లీ గెలవటం ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు నిదర్శనంగా నిలిచింది. అప్పుడు రాష్ట్రాల్లో తెలుగుదేశం అధికారంలోకి రావటంతో సహజంగానే ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపారు. కానీ ఆయన ఆశించిన పదవులేవీ దక్కలేదు. క్రమంగా తెలుగుదేశం ప్రభ తగ్గుతూ వైసీపీ బలపడుతున్నట్టు గ్రహించిన ఆమంచి వైసీపీకి దగ్గరయ్యారు. అప్పటిదాకా కష్టపడిన ఎడం బాలజీని పక్కనపెట్టి మరీ సిట్టింగ్ అనే కారణంతో 2019లో ఆమంచికి టిక్కెట్ ఇచ్చింది వైసీపీ. అయితే వైసీపీ ప్రభంజనంలోనూ చీరాల జనం ఆమంచిని ఓడించారు. అద్దంకి నుంచి చీరాల వైపు వచ్చిన కరణం బలరాం టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ విధంగా 1962 తర్వాత మొదటిసారిగా 2019 ఎన్నికల్లో కమ్మ అభ్యర్థిగా ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ నుంచి వెళ్లిపోయిన ఆమంచికి శృంగభంగమైంది. రాష్ట్రమంతటా జగన్ ప్రభంజనం కనిపించి వైసీపీ ఘన విజయం సాధించింది. తాను ఓడినా పార్టీ గెలిచింది కాబట్టి ఏదో ఒక కార్పొరేషన్ పదవి దక్కుతుందని ఆమంచి ఆశించారు. కానీ అదేమీ జరగలేదు. ఇలా ఉండగా ఆమంచికి మరో షాక్ ఎదురైంది. చీరాలలో టీడీపీ నుంచి గెలిచిన బలరాం వైసీపీ వైపు మొగ్గు చూపారు. అర్హత వేటు పడకుండా ఒకసారి అద్దంకిలో ఓడిపోయిన కొడుకు వెంకటేష్ను వైసీపీలో చేర్చారు. ఆ విధంగా 2024 ఎన్నికల నాటికి తన వారసుడే వైసీపీ అభ్యర్థి అవుతారని బలరాం పరోక్షంగా సంకేతాలిచ్చారు. కానీ ఆమంచి మాత్రం తనకే వైసీపీ టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఎలాగూ పార్టీ ఇన్ఛార్జిగా ఉండటం ఆ ధీమాకు కొంత కారణం. కానీ వైసీపీ అధిష్టానం కరణం బలరాంకు ఇచ్చిన మాట మేరకు ఆయన కొడుకు వెంకటేష్కు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. దీంతో అయిష్టంగానే అధిష్టానం మాటకు తలొగ్గి ఆమంచి పొరుగును ఉన్న పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా వెళ్లాల్సి వచ్చింది. కానీ అక్కడ ఆయన మీద పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయనకు కూడా అక్కడ ఉండటం ముళ్ల మీద కూర్చున్నట్టు తయారైంది. ఎన్నికల నాటికి ఎలాగైనా తనకు చీరాల నియోజకవర్గం టికెట్ ఇస్తారన్న నమ్మకంతో కొనసాగారు. ఈలోపు ఆయనకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా నిలిచే అన్న ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు జనసేన వైపు మొగ్గు చూపారు. పార్టీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయ్యారు. ఇదేదో అన్నదమ్ముల వ్యూహమని అందరూ చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి 2024 ఎన్నికలు రానే వచ్చాయి. పొత్తులో చీరాల టీడీపీకి ఖాయం కావటంతో స్వాములకు వేరే అవకాశం లేకపోయింది. గిద్దలూరు టికెట్టు కోసం ప్రయత్నించినా కుదరలేదు. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేయలేదు. ఆయన పార్టీలో లేనట్టు కూడా జనసేన ప్రకటించలేదు. వైసీపీ టికెట్టు రాని ఆమంచికి ఏం చేయాలో పాలుపోలేదు. 2014లో అధికార టీడీపీలోకి వెళ్లి మళ్లీ వైసీపీకి వెళ్లిన కారణంగా తెలుగుదేశం నుంచి ఆయనకు తలుపులు మూసుకున్నట్టే. వైసీపీ ఇన్ఛార్జ్ వెంకటేష్తో బూతులు తిట్టుకునేదాకా వెళ్లిన కారణంగా ఆమంచి కృష్ణమోహన్ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లేనట్టే. ఇక తెలుగుదేశం విషయానికొస్తే యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మాలకొండయ్య చీరాల ఇన్ఛార్జ్ అయ్యారు. కొంతమంది ఆయన మీద నాన్ లోకల్ అనే ముద్ర వేయటానికి ప్రయత్నించినా రోసయ్య, బలరాం లాంటి నాన్ లోకల్స్ గెలిచారు కాబట్టి అది సమస్య కాలేదు. వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఆమంచి సోదరుల మీద చేసిన వ్యాఖ్యలు, తిట్లు ప్రతికూలంగా పనిచేశాయి.
అంతకంటే ముఖ్యంగా అంతకుముందు బలరాం గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ వర్గాలు వెంకటేష్ ఓటమికి కంకణం కట్టుకున్నాయి. టీడీపీలో గెలిచి వైసీపీకి వెళ్లిన బలరాం మీద కోపం అంత పెద్ద స్థాయిలో పనిచేస్తుంది. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి వెంకటేష్ ఓటమి దిశలో ఓట్లు చీల్చే పనిలో విజయం సాధించారు. ఎన్నికల తర్వాత పరిస్థితి చూస్తే ఆమంచి సోదరులు కరణం బలరాం, కొడుకు వెంకటేష్ ఖాళీగా మిగిలిపోయారు. పార్టీలు మారి తగిన గుణపాఠం నేర్చుకున్నట్లయింది. ఇప్పుడు కొత్త వ్యూహాలు మొదలుపెట్టారు. ఆమంచి సోదరుల మధ్య కొంత విభేదాలు పొడసూపాయి. కృష్ణమోహన్కు బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య పొసగటం లేదని తెలిసినా స్వాములు బాలినేని కలిసి మంతనాలు జరిపినట్టు తమ్ముడు కృష్ణమోహన్ దృష్టికొచ్చింది. ఇన్నాళ్లూ తనకు అండగా ఉండి అన్ని పనులు చూసుకుంటూ వచ్చిన అన్న తనకు తాను రాజకీయంగా ఎదగాలన్న ఆలోచనతో వ్యూహాల్లో తలమునకనవుతున్నట్టు కృష్ణమోహన్ గుర్తించారు. జనసేనలోకి వెళ్తున్నప్పుడు కూడా చెప్పలేదని ఆయన గుర్రుగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మళ్లీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందంటున్నారు. ఇద్దరూ కలిసి జనసేన వైపు వెళ్లే దిశలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మధ్యనే జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆమంచి కృష్ణమోహన్కు మధ్య వైసీపీలో ఉన్నప్పుడే తీవ్ర విభేదాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆమంచి సోదరుల జనసేన ప్రవేశం మీద బాలినేని ఎలా స్పందిస్తారు? ఆమంచిని అడ్డుకోగలిగినంత శక్తి బాలినేనికి జనసేనలో ఉందా అనే విషయాలు ఇప్పుడు చీరాలలో చర్చించుకుంటున్నారు. జనసేనను బలోపేతం చేయగలిగే శక్తి ఆమంచి సోదరులకు ఉందని, బలమైన కాపు సామాజిక వర్గం ఈ సోదరుల వెంట ఉందని చెబుతున్నారు. మరోవైపు కరణం బలరాం, ఆయన కొడుకు వెంకటేష్ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా ఉంది. కాంగ్రెస్లో చంద్రబాబు సమకాలీకుడైన బలరాం తెలుగుదేశంలోకి వచ్చినా మధ్యలో స్థిరంగా లేకపోవటం, నియోజకవర్గాలు మారటం, కొడుకును రాజకీయాల్లోకి దింపినా ప్రయోజనం లేకపోవటం ఆయనకు ప్రతికూల అంశాలుగా మారాయి. వైసీపీ ప్రభంజనంలోనూ గెలిచినా టీడీపీ పట్ల విశ్వాసం లేకుండా వైసీపీలో చేరటాన్ని పార్టీతో పాటు కమ్మ సామాజిక వర్గం తీవ్రంగా ఖండించింది. మొన్నటి ఎన్నికల్లో కొడుకు రెండో పరాజయం చవిచూడడంతో కొడుకు రాజకీయ భవిష్యత్తు మీద బలరాం మల్లగుల్లాలు పడుతున్నారు. వెంకటేష్ అడపాదడపా వైసీపీ నేతలతో టచ్లో ఉండగా బలరాం మాత్రం టీడీపీ అధినాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారు. అంతా సజావుగా జరిగితే తండ్రి కొడుకులిద్దరూ టీడీపీలో చేరే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మొత్తానికి చీరాలలో ఆమంచి సోదరులు జనసేన వైపు, కరణం బలరాం, వెంకటేష్ టీడీపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ పక్కచూపులు పాలిస్తే కూటమి వరలో ఈ రెండు కత్తులు ఎలా ఇముడుతాయన్నది అసలు ప్రశ్న అవుతుంది.